డిసెంబర్ లేదా జనవరిలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ లో 50,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో పర్యటించిన పీసీసీ చీఫ్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామాపై కేటీఆర్ ఆరోపణలు ఖండించారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ 50,000 మెజార్టీతో గెలవబోతోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ దౌర్జన్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. తమ సంక్షేమాన్ని చూసే ప్రజలు ఓట్లేయబోతున్నారన్నారు. డిసెంబర్ లేదా జనవరిలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేబినెట్ లో మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ లో పర్యటించిన పీసీసీ చీఫ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద ఎత్తున మంచి మెజార్టీ గెలవబోతా ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ వారు పాపం ఏమనుకుంటారంటే 10 ఏళ్ల నిరంకుశ పాలనని ప్రజలు మర్చిపోయారనుకుంటా ఉన్నారు. కేటీఆర్ గారు ఇంకెవరు మర్చిపోలే. వస్తుంది భవిష్యత్తులో తప్పకుండా మైనార్టీలకి మంత్రివర్గంలో స్థానం వస్తుంది. ఈ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఏఐసిసి ఎప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే అప్పుడు మైనార్టీకి అవకాశం వస్తుంది. కేటీఆర్ అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. జూపల్లి వల్లే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా అని రిజ్వీ కేటీఆర్ కు చెప్పాడా అని ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత చెప్పిందన్నారు. కాంగ్రెస్ నేతలపై నిందలు వేయడం మానేసి కవిత చెప్పిన ఆ దయ్యాలు ఎవరో కేటీఆర్ కనుక్కోవాలని సూచించారు నాగరాజు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఒక లిక్కర్ కుటుంబం అనేది ప్రింట్ పడ్డ ఈ కేటీఆర్ ప్రపంచంలో తెలంగాణ బిడ్డలందరూ అవమానపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక జరుగుతుందని కామెంట్ చేసిండు. మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రం కాదని, ఇక్కడ దోసుకున్నది సరిపోదని ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో కూడా లిక్కర్ దందా చేసి తిహార్ జైల్లో ఉండి వచ్చిన మీ సోదరిమని, అంతకంటే ఇంకా తెలంగాణ ప్రజలకు అవమానం, మహిళా లోకానికి అంత అవమానం ఎంత జరిగిందో మనందరికీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్న కేటీఆర్ గతంలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉండేదో ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలను, మంత్రులను ఎలా గౌరవించారో ప్రజలు గమనించారన్నారు. బీఆర్ఎస్ అవినీతి బాగోతాలను కవిత బయటపెడితే ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ ను ప్రశ్నించారు నాయని. మీ పాలనలో మీరు చేసిన అవమానాలు అంతా ఇంత కాదు. అధికారులని మంచి సమర్థులైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని పక్కకు పెట్టి రిటైర్డ్ అయిన అధికారులను పెట్టి నడిపించిన చరిత్ర మీది. ఇవాళ మీ ఇంట్లో మాట్లాడిన ఆడపడుచు అవినీతి గురించి, మీరు చేసిన కుంభకోణం గురించి అన్ని మాట్లాడితే ఒక్క జవాబు చెప్పలేని మీరు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటూ కర్రెపాకంటే హీనంగా తీసేసారు. మీ యొక్క పాలనలో అధికారులను గాని, ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని, ఇంకెవర్లు గాని. కొనుగోలు కేంద్రాల్లో ఎవరైనా రైతులను డబ్బులు డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. దళారులకు రైతులు డబ్బులు ఇవ్వొద్దని చెప్పారు. అధికారులు ప్రభుత్వ రేటు ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఎమ్మెల్యే. రైతులు ధాన్యంలో తేమ 14% కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులు దయచేసి మధ్యవర్తులకు కానీ ఎవరికి మీరు ఎటువంటి ఆర్థిక సాయం చేయకండి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకు దళారులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రీలకు, అదేవిధంగా హమాలీలకు వాళ్లకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువనే ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి మధ్యవర్తులను ప్రోత్సహించకండి. మీరు జాగ్రత్తలు తీసుకొని మధ్యంతరాలకు ఎవరికి లోబడి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా మీరు తీసుకొచ్చిన ప్రతి గింజను ప్రభుత్వానికి అమ్ముకోండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారు ఆగవ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కలెక్టర్ హనుమంతరావుతో కలిసి గ్రామంలో మార్నింగ్ వాక్ చేసిన ఐలయ్య ఆగవ్వ ఇంటి పనులను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పోళ్లు ఇల్లు మంజూరు చేశారన్నారు ఆగవ్వ. అధికారులు దగ్గరుండి ఇల్లు కట్టిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో సీఎం హోదాలో వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్ ఆగవ్వకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆగవ్వతో కలిసి సహంపక్తి భోజనం చేశారు. కానీ కేసీఆర్ హామీ నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ ఆమెకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇస్తోంది. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశం చేయించాలని అధికారులకు సూచించారు బీర్లా ఐలయ్య.